హాయ్. సో రేపైతే 4 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. లవ్ స్టోరీ అవ్వచ్చు, లేదంటే 3 అవ్వచ్చు, మనసంతా నువ్వే, ఆరెంజ్. సో ఏ మూవీ మీకు బాగా ఇష్టం? ఏ మూవీకి వెళ్తారు? ఆరెంజ్ మూవీకి వెళ్తాను. ఎందుకు? అది థ్రిల్ బాగుంటుంది కదా, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ బాగుంటుంది. ఆ, అంటే అప్పట్లో చాలా వరకు కనెక్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటారు? మన వాళ్ళకి అర్థం అవడానికి టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటారా? అంతే కదా, మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి జ్ఞానోదయం అయింది. సో ఇప్పుడు జనరేషన్ కూడా బాగుంది. సో అందుకే ఇప్పుడు బాగా నచ్చుతుంది అందరికి. మేబీ అయ్యి ఉండొచ్చు దానివల్ల. సో ఈ మూవీ నుంచి ఒక సాంగ్ కానీ, లేదు అంటే ఒక డైలాగ్ కానీ, నో నో ఏదైనా నో నో వద్దు ఒక వద్దు. చిన్న ఒక లైన్ అయినా సరే. నెవర్, నాకు అసలు గుర్తులేదు. ఆ. వద్దు. సో అప్పుడు రామ్ చరణ్ మూవీస్ ఎలా అనిపించాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ స్టైల్ కానీ, గ్రేస్ కానీ అలానే ఉందా, లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా వేరియేషన్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి సంబంధం లేదు. అంటే క్యారెక్టర్ని బట్టి చేస్తున్నారు. వేరియేషన్ ఏం లేదు. అప్పుడు ఆ క్యారెక్టర్ అలా చేయాలి, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఇలా చేయాలి. సో అలా చేస్తున్నారు. అందులో లవ్ గురించి ఎక్కువగా ఉంటుంది కదా ఆరెంజ్ మూవీలో. సో ఇప్పుడు లవ్ ఎలా ఉంది? ఇప్పుడు అంత టచింగ్గా ఏమి అన్ని మూవీస్ రాలేదబ్బా నాకు తెలిసి. అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు నాకు. ఏదో కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయి కానీ అంత ఎగ్జైట్మెంట్గా కానీ క్యూరియాసిటీ ఏం లేదు. ఏదో తీస్తున్నారు అలాగా అలా అనిపిస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో సొసైటీలో ఎలా ఉంది లవ్? ఉందా అసలు? ఉందా అసలు? నాకైతే నమ్మకం లేదు. ట్రూ లవ్ లేదంటారా మరి? ఆబ్వియస్లీ లేదు. ఆ, అంతా ఫేకే. ఆ, చిల్ అవుతున్నారు, బాయ్స్ చిల్ అవుతున్నారు, గర్ల్స్ చిల్ అవుతున్నారు. లవ్ లేదు. ఆ వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ. లవ్ మ్యాక్సిమం అసలు లేదు. వాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు. ఇంతకు ముందులా లవ్ చేసుకుందాం, ప్రపోజ్ చేసుకుందాం అంతేం లేదు. ఎవరో ఇక్కడ నిబ్బీసి ఉన్నారు కానీ మ్యాక్సిమం బాయ్స్ గర్ల్స్ అందరూ చిల్ అవుతున్నారు, బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మీరైతే ఆరెంజ్ మూవీకి వెళ్తారా? డెఫినెట్లీ. యా యా యా. థ్యాంక్ యూ అండి. హాయ్ అమ్మ. సో రేపు రిలీజెస్ చాలా మూవీస్ ఉన్నాయి. లవ్ స్టోరీ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, మనసంతా నువ్వే అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు. సో ఏ మూవీ మీకు బాగా ఇష్టం? ఏ మూవీకి వెళ్తారు మీరు? మనసంతా నువ్వే బాగుంటుంది మూవీ. అది చాలా, ఎందుకంటే ఫ్యామిలీది ఉంది, అలాగే లవ్ది ఉంది, ఇంకా ఫ్యామిలీ బాధ్యత కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దాంట్లో ఉంది. ఆరెంజ్ అంత మంచిగా అనిపించదు. సో దాంట్లో ఏంటంటే ఒక దాన్ని లవ్ చేసి ఇంకో దాన్ని లవ్ చేసి ఇంకా అంతే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో నేనైతే మనసంతా నువ్వే అని బాగుంటుందని చెప్తున్నాను. బాగుంటుంది అదైతే సో మూవీ. ఇప్పుడు ఎక్కువగా యూత్ ఆరెంజ్ మూవీకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా, అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకని? ఎందుకంటే అబ్బాయిలు అయితే గారు, అమ్మాయిలు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి. అమ్మాయిలు 100% అవుతారు, అబ్బాయిలు అయితే గారు. ఎందుకంటే అమ్మాయిలు చేస్తున్నారు కదా ఇప్పుడు, అందుకే అవుతారు. అమ్మాయిలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు గారు ఆరెంజ్ మూవీకి అస్సలు గారు. ఒకప్పట్లో అబ్బాయిలు అయ్యారు, ఇప్పుడు మాత్రం అమ్మాయిలే అవుతారు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు లవ్ చేస్తుంది ఎవరంటారు? అయితే అమ్మాయిలు అంటారా? అమ్మాయిల లవ్ ఏడుందిరా నాయన, లవ్ ఏం లేదు అమ్మాయిల దగ్గర. మనీ వాడుకోవడం తప్ప లవ్ ఏడుంది? అమ్మాయిల దగ్గర లవ్ కూడా ఉందా? అమ్మాయిల లవ్ చచ్చిపోయి జమాన్ అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే ఈ మధ్య ట్రూ లవ్ లేదంటారా మరి? ట్రూ లవ్ లేదంటారా మరి? ట్రూ ఏముంది? డబ్బులే ఉన్నాయి. అబ్బాయిల కాడ డబ్బులు ఉన్నాయా లేదా అంతే. డబ్బులు అయిపోయినా వదిలేస్తాం అంతే, ఇంకేముంది? ట్రూ లవ్ ఏ నుంచి ఉంది చెప్పు? ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు అస్సలు లేదు, అంతా ఫేక్. అది వాళ్ళకి సెట్ అయ్యేది ఏంటంటే ఆరెంజ్ మూవీ అంతే. అమ్మాయిలకు మాత్రం ఆరెంజ్, అబ్బాయిలకు మాత్రం మనసంతా నువ్వే. సో ఓకే, మరి మనసంతా నువ్వే మూవీలో నుంచి ఒక సాంగ్ అని ఒక డైలాగ్ అని. నేను అంతవరకు త్యాగం చేయలేను, ఓకేనా? మీకు బాగా నచ్చింది. లేదు లేదు, నేను అట్లాంటివి చెయ్యను. ఓకే, అయితే రేపు మీరైతే మూవీకి వెళ్తా అంటారు అయితే? మూవీకి అయితే నేను వెళ్ళను, ఎందుకంటే మనది వేరే రూట్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాను. కాకపోతే నేను చాలా సార్లు చూసిన. నేను చిన్న ఉన్నప్పుడు వచ్చింది ఆ మూవీ. నేను చిన్న ఉన్నప్పుడు వచ్చింది, చాలాసార్లు చూసిన. ఉదయ్ కిరణ్ గారు లేరు, ఏం చెప్తారు ఉదయ్ కిరణ్ గారి గురించి? అన్న గురించి అయితే చెప్పడానికి ఏముందంటే, అన్న అయితే మరణించిన కానీ ఆయన మూవీస్ ద్వారా ప్రతి ఒక్కరిలో అయితే నిలిచిపోయింది. ఆయన చనిపోయినా కానీ ప్రతి ఒక్కరిలో అసలు మర్చిపోని గుర్తింపు వేసుకొని మరణించిండు అన్న. మాట ద్వారానే కంటికి కనిపించట్లేదు కానీ ప్రతి ఒక్క హృదయంలో రేపటితో ఆయన ఇంకా బ్రతికినట్టు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్. రేపు రిలీజ్ అయితే అవుతున్నాయి మూవీస్. సో నా 4 మూవీస్ ఉన్నాయి. లవ్ స్టోరీ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, మనసంతా నువ్వే అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు. మీకు ఏ మూవీ అంటే ఇష్టం, ఎందుకు? ఆల్మోస్ట్ అన్నీ మొత్తం లవ్ సాంగ్స్ ఫిబ్రవరి 14 మంచి సినిమాసే వేసాడు. బట్ ఎక్కువ నాకు ఎమోషనల్ అనిపించిన సినిమా 3. అది నాకు చాలా యాక్టింగ్, దాంట్లో హీరో యాక్టింగ్ కానీ ఎమోషనల్. ఒక స్కూల్లో నిజంగా మనం స్కూల్ లైఫ్ మనం వెళ్ళి అలా చేసినంత, అంటే అలా చూపించాడు డైరెక్టర్. ఆ హీరో కూడా చాలా యాక్టింగ్ చేస్తాడు. శృతి హాసన్ ఆ ఎమోషనల్ కానీ ఆ సాంగ్స్ కానీ ఫీలింగ్ రా భయ్. దయచేసి పేరెంట్స్తో మాత్రం ఆ సినిమాకి వెళ్ళకండి. ఓన్లీ లవర్స్ ఉంటేనే ఆ సినిమాకి వెళ్ళండి.
అది చాలా బాగుంది. ఆ సాంగ్స్, యాక్టింగ్, నేనైతే శృతి హాసన్ యాక్టింగ్ ఫిదా అయిపోయా. నా కళ్ళమ్మట నేను కార్తూన్ వస్తుంది ఆల్రెడీ చూసాం సినిమా, ఇంకా థియేటర్లో చూస్తే ఇంక ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇంకా తలుచుకుంటేనే ఉంది. శృతి హాసన్ గారు అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు, సో ఏం చెప్తారు? ఆ, అప్పటికి ఇప్పటికంటే వాళ్ళు హీరోయిన్స్ అబ్బా, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి అది బాడీ ఏదైనా బాగుంటుంది. బట్ హీరో కూడా అంతే, ధనుష్ సూపర్ యాక్టింగ్, డాన్సే కానీ చాలా బాగుంది. ఎంటీ లైఫ్ గల్ కమ్ మైల్ రివర్స్ రివర్ అని చెప్పి సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ సాంగ్ ఏంటంటే నేను చెప్తా జీవితం మొత్తం తెలుస్తుంది రా భయ్. ఆ సాంగ్ ఒకటి, ఇంకోటి చాలా ఫీలింగ్. కొత్తగా మనం లవ్ చేసి కొత్తగా మ్యారేజ్ అయి ఉంటాం కదా, ఆ సినిమా చూస్తే నిజంగా మన పాత స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తుకొస్తే ఆ మూవీలోని ఎమోషన్ కళ్ళమ్మడి కంపల్సరీగా ఆడతాయి. అది అది సాంగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ దాంట్లో కూడా ఉన్నాడు. నిజంగా తను కూడా బాగా యాక్టింగ్ చేస్తారు. స్కూల్ యూనిఫామ్, మనం ఎట్లయితే స్కూల్కి ఎట్లా వెళ్తామో ఏమి తెలియక పిచ్చి పిచ్చిగా క్లాస్ రూమ్లో ఉంటాము, హీరోయిన్ లుక్సింగ్ కానీ అసలు ఆ ఎమోషన్స్ వాళ్ళు శృతి అసలు ఎట్లా అంటే నిజంగా స్కూల్ డేస్కి వెళ్ళి స్కూల్లో ఉన్నంత ఆ సినిమాలో రియల్గా చూపించాడు డైరెక్టర్. నిజంగా సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది. దయచేసి యూత్ అందరూ ఈ సినిమాకి రావడానికి వెళ్ళడానికి మెయిన్ ఓన్లీ ఇద్దరు వెళ్ళడానికే ట్రై చేయండి. ఒక సాంగ్ పాడరా, ఒక 2 lines. కన్నులదా ఆశలదా బుగ్గలదా అంతే. ఓకే, మరి మీ అంటే యూత్ ఎందుకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఈ లవ్ స్టోరీస్కి ఈ మధ్య కాలంలో? ఏం చేస్తారంటే ఒకళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఒకలాంటిది. లవర్ ఉన్న వాళ్ళేమో మంచిగా సినిమా ద్వారా వస్తే ఇంకా కొంచెం క్లోజ్ అవ్వాలని చూస్తారు. లవర్ లేని వాళ్ళేమో నాకే లవర్ ఉంది కదా ఉందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు. అది ఒక్కొక్క సినిమా ఒకలా ఫీల్ అయిపోతుంటారు. అసలు లవర్ లేకపోవడమే మంచిది. అది అంటే ఎక్కువగా ఆరెంజ్ మూవీ లేదు అంటే మన సంతా నువ్వే ఆ మూవీసే అంటూ ఉన్నారు, మరి మిగతా మూవీస్ ఎందుకు చెప్పట్లేదు? అంటే ఒక్కొక్కరికి ఒక్క మూవీ నచ్చుతుంది. ఒక్క హీరోని బట్టి సినిమాకి వెళ్తారు, హీరోయిన్ బట్టి సినిమాకి వెళ్తారు, కంటెంట్ బట్టి సినిమాకి వెళ్తారు. నాకు మాత్రం ఎక్కువ ఎమోషనల్ అనిపించింది 3 కాబట్టి నేను దానికే వెళ్తాను. అది సో రేపు మీరు ఒకరు సింగిల్గా వెళ్తారా లేదా ఎవరితో వెళ్తారు మూవీకి? సింగిల్గానే వెళ్తాము. వీళ్ళు లవర్స్ చూస్తుంటారు, ఎమోషనల్ అవుతుంటారు కదా, వాళ్ళని చూసి నేను నవ్వుకుంటా. అంటే ఇప్పుడే అన్నారు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలి మూవీకి, లవర్తో వెళ్ళాలి అని చెప్పి, మరి సింగిల్గా వెళ్తారంటే ఎలా అండి? నేను అన్నది వెళ్తే లవర్స్కి వెళ్ళండి కానీ ఫ్యామిలీతో వెళ్ళొద్దని చెప్పా. సింగిల్గా వెళ్ళొచ్చు. సింగిల్ ఇప్పుడు లవర్ లేని వాళ్ళు యాడ్ తీసుకొస్తారు రేపు పక్క రోజుకి, ఉన్నోడితో అడ్జస్ట్ అయిపోతాము. కాబట్టి సింగిల్గా వెళ్ళి లవర్ లేని వాళ్ళు చూసి వెళ్ళండి, కానీ పేరెంట్స్తో మాత్రం సినిమాకి వెళ్ళొద్దు. అంతే. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కదా 4 మూవీస్ రేపు. 3 అవ్వచ్చు, మనసంతా నువ్వే అవ్వచ్చు, లేదంటే ఆరెంజ్ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. సో ఏ మూవీకి వెళ్తారు? మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? 3 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఆరెంజ్ మూవీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆరెంజ్ అంటే ఇష్టం అనమాట నాకు సినిమా, ఎందుకంటే మన అదే క్యారెక్టర్ కాబట్టి ఆరెంజ్ ఆల్రెడీ చూసేసాము. అందరూ లవ్ చేస్తారు ఆరెంజ్ సినిమా, ఎందుకంటే అలాంటి స్టోరీ మందై ఉంది అనుకుని బతికేస్తాం కాబట్టి ఆరెంజ్ సినిమా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫైన్. అంటే అప్పట్లో అంతలా అనిపించలేదు కదా ఆరెంజ్ మూవీ, ఇప్పుడు చాలా హైప్ వస్తుంది, ఎందుకని? జనరేషన్ చేంజ్ అవ్వకూడదు కొద్ది సినిమాలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ వర్షన్లో వస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్ ఎప్పుడు 2010 ఐ థింక్ ఆరెంజ్ సినిమా రిలీజ్ అయ్యి 15 years బ్యాక్ అనమాట సినిమా. అదేంటంటే అప్పుడు రామ్ చరణ్ కానీ మాస్ ఆడియన్స్ తీసుకున్నారనమాట. మగధీర తర్వాత సినిమా రిలీజ్ అయితే అయిందనమాట. మాస్ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ షోలు పడ్డాయి, ఫ్యాన్ షోలు పడ్డాయి అని అంటే ఆ కైండ్ ఆఫ్ ఆయన తీసుకోలేకపోయారు, అందుకని చెప్పి అప్పుడు ఫ్లాప్ అయిందనమాట. ఇప్పుడు ఆ సినిమా అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కుతుందనమాట, అందుకని చెప్పి మరి రిలీజ్ చేసిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయితే చేశారు. అప్పుడు కొద్దిగా ఆడలేకపోయింది అది స్టోరీ. యూత్ ఎక్కువగా అంటే ఆరెంజ్ మూవీ కానీ లేదంటే లవ్ స్టోరీస్ కానీ అలాంటి వాటికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నారు, ఎందువల్ల అంటారు? ఎందుకంటే వాళ్ళంతా దే ఆర్ ఫాల్ ఇన్ లవ్ అనమాట. అందరు లవ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సినిమాలను ఇష్టపడతారు అనమాట. ఇంకో పాయింట్ అంటే మాస్ సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ సినిమాలు ఇష్టపడతారు. ఆరెంజ్ సినిమా లవ్ ట్రాక్లో ఉంటుంది కాబట్టి యూత్ అంతా అందరినీ ఇష్టపడతారు అంతే. ఆరెంజ్ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ కానీ లేదు అంటే సాంగ్ కానీ? సాంగ్ ఒకటి అంటే నేను ప్లే బాయ్ని కాదు, ఐ మీన్ అంటే గుడ్ లవర్, గ్రేట్ లవర్ అని చెప్తాడు కదా, ఆ డైలాగ్ మంచిగా అనిపిస్తుంది. సాంగ్స్ అన్నీ బాగుంటాయి. రూబా రూబా బాగా నచ్చింది ఒక లైన్. రూబా మంచిగా ఉంటుంది. ఒక లైన్. నేను సింగర్ కాదు. ఏం కాదు, ట్రై చేయండి పోనీ. వద్దులేండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సో రేపు 4 మూవీస్ అయితే రిలీజ్ ఉన్నాయి. 3 అవ్వచ్చు, మనసంతా నువ్వే అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. సో ఏ మూవీకి వెళ్తారు? ఏ మూవీ అంటే ఇష్టం? నాకైతే మనసంతా నువ్వే సినిమా ఇష్టం అండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. ఆయన పేరేమండి?
ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు. అతను ఉండుంటే మాత్రం అయితే ఇంకా మంచి మంచి సినిమాలు తీసేవాడు. కానీ మనసంతా నువ్వే సినిమాలో ఈ లవర్స్ డే రోజు ప్రతి ఒక్క లవర్ కానీ అండ్ లవర్స్ కానీ ఆ సినిమాకి వెళ్తే మాత్రం జెన్యున్ లవ్ అనేది ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే లవర్స్ మాత్రం ఖచ్చితంగా మనసంతా నువ్వే సినిమాకి వెళ్తే మాత్రం మీ లవ్ అనేది ఒక ఫేక్ లాగా ఉంటుంది. అంతేగాని వేరే వేరే సినిమాలకు వెళ్ళడం కానీ, మామూలుగా ఆరెంజ్ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అబద్ధాలు ఆడొద్దు అనేది ఒక కాన్సెప్ట్ మీద అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 14th రోజు వచ్చే సినిమాలు 4 సినిమాలు కూడా 4 సినిమాలు అన్నీ బాగున్నాయి. ఏ సినిమా బాగాలేదని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మనసంతలు నువ్వే కూడా లవ్ స్టోరీ ఉంది, అండ్ మన ఆరెంజ్ సినిమాలో కూడా లవ్ స్టోరీ ఉంది, ఇంకా వేరే సినిమాల్లో కూడా లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ సినిమాలో కూడా లవ్ స్టోరీ ఉంది. అన్నీ 3 సినిమాలు ఒక లెవెల్లో ఉన్నాయి. నాకు తెలిసి ఈ లవర్స్ మాత్రం రేపు సినిమాలో పోతారో పోరో డౌటే, కానీ మరి ఎక్కడ పోతారో మీకు తెలుసు, మీ పబ్లిక్ మీ ఆడియన్స్కి తెలుసు. కానీ ఒకవేళ లవర్తో సినిమాకి వెళ్ళాలి అంటే ఆరెంజ్ సినిమా అండ్ లవ్ స్టోరీ సినిమా అండ్ మనసంతా నువ్వే సినిమా, ఈ 3 సినిమాలకు వెళ్ళండి పొద్దున నుంచి సాయంత్రం దాకా. సో ఎలా అనిపిస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు ఈ 4 మూవీస్ అనేది రిలీజ్ కావడం, లవ్ స్టోరీస్? ఇలా ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే లవ్ అనేది ఒక జస్ట్ ఈ రోజులలో ఒక సోషల్ మీడియా లాగా జస్ట్ అట్రాక్షన్ లాగా అయిపోయింది. కానీ ఒకవేళ ఈ సినిమాలు చూసన్నా కొద్దిగా మారుతారేమో అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. దీని విషయంలో రిలీజ్ చేసిన వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలా పబ్లిక్ మారాలి అండ్ ఇలా అన్యాయంగా లవ్ చేసి వాడుకొని వదిలిపెడుతున్నారు అని చెప్పేసి అలా చేస్తున్నారు. ప్లీజ్ అందరూ దయచేసి ఒకవేళ మీకు లవ్ గురించి తెలియకపోతే మాత్రం ఈ సినిమాలు చూస్తే లవ్ అంటే ఏంటి అనేది మీకు కొంచెమన్నా అర్థమవుతుంది. ప్లీజ్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే సినిమాకి వెళ్ళండి. ఈ పార్క్ల పొంటి ఎప్పుడైనా పోవచ్చు, కానీ వెళ్ళి లవర్తో ఒకసారి మీ లవర్తో కూర్చోబెట్టి సినిమా చూపిస్తే లవ్ అనేది కొంచెం గట్టిగా ముడిపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు మనసంతా నువ్వే అన్నారు కదా ఫస్ట్, తర్వాత ఆరెంజ్ చెప్పారు కదా. సో అంత ఎమోషన్స్ అంత ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ఉందంటారా? కానీ లేదు, ఇప్పుడు జస్ట్ ఓన్లీ అట్రాక్షన్. ఏంటంటే లవ్ చేసినామా, అతన్ని వదిలేసినామా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది. ఈ రోజులలో డబ్బు చూస్తున్నారండి. ఏ లవ్ కూడా ఏందన్నా కూడా అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే ఒకరిని లవ్ చేయాలంటే అతను ఏమన్నా గిఫ్ట్ ఇస్తాడా లేదా, అతను ఉన్నోడా, అతనికి బైక్ ఉందా లేక కారు ఉందా, అతను బైక్ పైన తిప్పుతాడా లేదా, మామూలుగా పేదవాడిని ఏం లేని వాడిని ఏ అమ్మాయిని కూడా ఏ అమ్మాయికి లవ్ చేయదు. నేను రీసెంట్లీ ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే, నన్ను మామూలుగా అమ్మాయి చాలా బాగుంటుంది, ఏమన్నదంటే నాకు మామూలుగా మాట్లాడింది, చాట్ చేసింది, అన్నీ అయిపోయినాయి. మామూలు ఫోన్లలో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమన్నది అంటే నాకు ఇట్లా 10,000 రూపీస్ అవసరం ఉండే, నాకు కావాలి, ఇస్తావా అని అడిగింది. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన. కథ ఫోన్ బ్లాక్ చేసేసింది. అంటే డబ్బులు ఇస్తేనే లవ్వా, డబ్బులు ఇవ్వకపోతే లవ్ ఉండదా? అరే నిజంగా నీ ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా అని చెప్పినా కూడా డబ్బులు లేదు ఎలా పోషిస్తావు, ఏం చేస్తావు అంటే మరి నువ్వెందుకు చంపావు? మరి అబ్బాయిల దగ్గర తీసుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? మరి నువ్వు కూడా సంపాదించి అబ్బాయికి నువ్వు కూడా ఇద్దరు సేవ పంచుకుంటే ఎందుకు ఎంజాయ్ అయ్యారు లైఫ్? లవ్ అనేది ఒక జెన్యున్గా ఉంది. అందుకే నేను అనేది మనసంతా నువ్వే సినిమా చూడమని చెప్తుంది. ఎందుకంటే దాని విషయంలో కూడా కొద్దిగా మారుతారేమని చెప్పి చూడమంటున్నాను. సో ఫైనల్లీ మీకు ఇష్టమైన మూవీ అంటే? నాకు ఇష్టమైన మూవీ అంటే మనసంతా నువ్వే. కానీ ఒక అబద్ధాలు చెప్పకుండా లవ్ చేయడం అంటే ఆరెంజ్ సినిమా. ఈ సినిమా లవర్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా విడిపోతారు. చూడకండి ఆ సినిమా, ఆరెంజ్ సినిమా మాత్రం చూడకండి. మనసంతా నువ్వే సినిమా చూడండి. ఆరెంజ్ కలర్ఫుల్ మూవీ, కానీ అందులో మొత్తం అబద్ధాలు మొత్తం చెప్పే ఈ లవర్స్ చెప్పే మొత్తం అబద్ధాలే కదా. అందులో అబద్ధాలు ఖచ్చితంగా చెప్పుకుంటారు. డైలాగ్ ఉంటుంది కదా, లవ్ కొంతకాలమే బాగుంటుంది అని, మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? లవ్ కొంతకాలమే బాగుంటుంది అనేది ఆ సినిమా అయితే బాగుంది. అది రియాలిటీగా అయితే పనిచేయదు, సినిమా అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.